తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. మగువలు మెచ్చిన మార్ట్ నటరాజ్ జ్యువెలరీ మార్ట్. పార్టీ ఏదైనా పనితీరు ఒక్కటే. రాజకీయ నాయకునిగా ఉన్నాక ప్రజలకు మంచి చేయటమే, అంతేకాకుండా తన ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే ఆయన లక్ష్యం. ఆయనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అని పలువురు వక్తలు కొనియాడారు. బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఎవరికీ జరగని విధంగా 60 మంది వేద పండితులు, ఘనాపాటిలు తెనాలిలో ఒకే వేదిక మీద ఒకేసారి సామూహికంగా మంత్రి మనోహర్కి వేదాశీర్వచనం చేయటం అనేది ఒక పవిత్ర దృశ్యం. రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా తెనాలికి చెందిన మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర శాస్త్రిని నియమించిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ను అలాగే రత్నాకర శాస్త్రులను బ్రాహ్మణ సేవా సమితి వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి కొమ్మూరి కాశీ శ్రీనివాస్ ప్రసాద్, డాక్టర్ చింతలపాటి మంజుల, తేజమూర్తుల నరసింహమూర్తి, చివుకుల దుర్గాప్రసాద్, సుబ్రహ్మణ్య కుమార్, పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, మంగళంపల్లి అంజిబాబు, తెలిదేవర శ్యామసుందర శర్మ, మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, సూర్యప్రకాశరావు, పరాశరం జగన్నాథాచార్యులు, ఉరుత సూర్యనారాయణ, పెద్దిరాజు సత్యనారాయణ, పొత్స విజయకుమార్, అలాగే ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ, రాజా ఫణీంద్రులతో పాటు సినీ నటులు పృథ్వీ, సూర్య, ప్రొడ్యూసర్ గుమ్మడి రవీంద్ర, ఇంకా పుర ప్రముఖులు మునగాల శ్యామ్మోహన్ ప్రసాద్, డాక్టర్ నన్నపనేని ప్రతాప్, కోగంటి శివశంకర్రావు, రావి దత్తు, వెనిగండ్ల నారాయణరావు, నారాయణ వేణుగోపాల్, సాయిబాబు మాస్టారు, జాకీరు, హరిదాస్ గౌరీశంకర్, తోటకూర రమణారావు, విజికే మూర్తి, ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సేవా సమితి నాయకులు పోతావజుల పురుషోత్తమ శర్మ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ని వెండి కిరీటంతో ఘనంగా సత్కరించి ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు బహిర్గతమయ్యే విధంగా ప్రత్యేక మెమెంటోని రూపొందించి అందజేశారు. నాటక అకాడమీ డైరెక్టర్ రత్నాకర శాస్త్రిని పలువురు పూలమాలలో శాలువాలతో ఘనంగా సత్కరించారు.